ప్రధానుల చేతును, శాస్త్రుల చేతును అనేక హింసలు పొంది, ఎన్ని హింసలు అదంతా కూడా యేసు ప్రభు వారికి తెలుసు. అన్ని బాధలు అనుభవించాలనే సంగతి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసి కూడా వాటిని తప్పించుకోకున్నట్టుగా ఏం చేశాడంటే, సర్వ మానవాళి కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, ప్రాణం పెట్టి తిరిగి లేవాలి. అదంతా కూడా శిష్యులకు చెప్తున్నాడు. తన భవిష్యత్ అంతా కూడా ముందుగానే ఆలోచన చేశాడు. మరణానికి భయపడలేదు. మృత్యుంజయుడని నేను లేవాలి, సమస్త పాపల కొరకు నేను ప్రాణం పెట్టాలి. చూడండి ఎలాంటి ఆలోచన, చూడండి ఆయనది. పాపల కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారని ప్రపంచం అంతా కూడా జల్లడి పెట్టి చూస్తే ఏ ఒక్కరూ కూడా కనిపించరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. నన్ను హింసిస్తారు అయినా నేను ఒప్పుకుంటాను, నన్ను బాధ పెడతారు అయినా నాకు సరే, నన్ను చిత్రహింసలకు గురి చేస్తారు, సిలువ వేస్తారు, కొరడాలతో కొడతారు, వీటన్నిటినీ కూడా నేను ఓర్చుకొని నేను మరణించి 3వ దినమున తిరిగి లేవాలి, లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళాలి, ఆ ఆశయాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఇలాంటి ఆశయం, ఇలాంటి ఆలోచన ఎవరైనా మానవులైన వారు ఆలోచించగలరంటే ఇలాంటి ఆలోచనలు ఎవ్వరికీ ఉండవు. మనము దేవుడిని ఏమని కోరుకుంటాం చెప్పండి? మన ఆలోచనలు ఎలా ఉంటాయి? తండ్రి నాకు ఆరోగ్యం ఇవ్వు, తండ్రి నాకు మంచి తిండి ఇవ్వు, నాకు మంచి వస్త్రాలు ఇవ్వు, ఉండటానికి మంచి ఇల్లు, నాకు అప్పుల బాధ తీర్పేయి. మనం కూడా అప్పుడు కొంతమంది ఇప్పుడే కానీ నాకు 1 లక్ష రూపాయలు దొరికింది అనుకో, దేవునికి 10,000 ఇస్తాను అనేవాళ్ళు లేరా చెప్పండి? 1 కోటి రూపాయలు దేవుడు ఇచ్చాడు అనుకో, నాకు ఖచ్చితంగా అంటే 10 లక్షలు దేవునికి ఇస్తాను అంటే ఆయన ఇస్తే మనం ఇస్తాము. నీ ఆస్తులు, నీ డబ్బు, నీ అంతస్తులు కాదు ఆయన కోరేది, నీ మంచి హృదయము. శత్రువునైనా నువ్వు ప్రేమించాలి, నువ్వు అందరితో కూడా ప్రేమ కలిగి జీవించాలి. ఎంత మంచి మాటలండి నిజంగంటే. దేవుడు మనకు నేర్పుతున్న మాటలను ఆలోచన చేసుకోగలిగే ప్రేమన వాళ్ళరా. ఆయన నేర్పుతున్న మాటలు ప్రతి మాట కూడా మనందరి జీవితాలకు ఎంతో అవసరమైనవి, మనందరి బ్రతుకులకు ఎంతో అవసరమైనవి. మరణాన్ని గెలిచిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేస్తాడు. నా యందు విశ్వాసం కలిగిన వాడే నిత్య జీవం గలవాడు. మనకు కూడా అండి ఒక బ్రతుకునిచ్చి వెళ్ళిపోయాడు. నమ్మి బాప్తిసం పొందిన వారికి ఏముందంట? నమ్మ బాప్తిసం పొందిన వానికి రక్షణ కలుగును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎన్ని మాటలు మనకు చెప్పినప్పటికీ కూడా మనం రక్షణ పొందుకోవాలనే ఆలోచన మనలో ఎవరికైనా కలుగుతుందో చెప్పండి? వాక్యానుసారమైన బ్రతుకు జీవితాలు మనం బ్రతకాలని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా చెప్పండి ప్రేమైన వాళ్ళరా? ఎందుకు ఇంకను మనుషులందరూ కూడా దేవునికి దూరం అయిపోతున్నారు అంటే లోకంలో దేనినో ఆశిస్తున్నారు. శాశ్వతమైన దాన్ని కాదు, తాత్కాలికమైన దాన్ని ఆశిస్తున్నారు. కానీ నీ కొరకు మీ కొరకు మీ ప్రభు ప్రాణం పెట్టాడు. ప్రభు ప్రాణం పెట్టాడు, 3వ రోజున తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు, పరమ తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ఎందుకు? మీ అందరికీ కూడా స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. ఎందుకు వెళ్ళాడు? మరలా పని మీదే వెళ్ళాడు పరలోకానికి. ఏదో రెస్ట్ కొరకు వెళ్ళలేదు ఆయన. ఎందుకు వెళ్ళాడు? ఆయన వెళ్ళింది ఎందుకు? మీ అందరికీ కూడా స్థలమును సిద్ధపరచుటకు వెళుతున్నాను, మీరు కంగారు పడొద్దండి, మీరు ఏ ఆలోచనలు దురాలోచనలు చేయకండి, నా తండ్రి ఏంటి అనేక నివాసముల కలవు లేని ఎడల మీతో చెప్పుదును. అబ్బా, ఎలాంటి గొప్ప వ్యక్తి అండి యేసుక్రీస్తు ప్రభువారు. భూమి మీదేమో మన కొరకే కష్టపడ్డాడు, భూమి మీద మన కొరకే అన్ని విధాలైన ఆలోచనలు చెప్పాడు, మనము చేసిన పాపాలకి సిలువలో బలైపోయాడు. తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచితు అని అడిగాడు. చూడండి, అదే నా కుమారుడు కూతురు, మీ కుమారులు కూతురులు, లేకపోతే మీ బంధువులు, మీ అన్నదమ్ములు చావు దిశలో ఉన్నారనుకోండి, చెయ్యి పట్టుకొని నేను బ్రతుకుతాను, నువ్వు చెయ్యి పట్టుకున్నావంటే నేను బ్రతుకుతాను అన్నారనుకోండి, మనం పట్టుకుంటామా వదిలేస్తామా? పట్టుకుంటామా చెయ్యి వదిలేస్తామా చెప్పండి? పట్టుకుంటే బ్రతుకుతాడు. మనం పట్టుకున్నాం అనుకోండి, అతను చెయ్యి పట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా బ్రతుకుతాడు. కానీ పట్టుకుంటామా వదిలేస్తామా? 100% పట్టుకుంటాం మనము. తండ్రి అయిన దేవుడు కూడా చెయ్యి పట్టుకొని ఉంటే ఆయన మరణించేవాడు కాదు. కానీ చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు అంటే మనల్ని బ్రతికించటానికి చెయ్యి వదిలిపెట్టాడు. తన కుమారుణ్ణి
మనము నిత్య జీవాన్ని పొందుకోవటానికి తన కుమారుని చెయ్యి వదిలిపెట్టాడు. అబ్బా, ఎంత ప్రేమ! ఇందులో ప్రేమ ఉంది చూడండి. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో చూడండి, ఇంకా ఎన్ని అవమానాలు చూడండి. ఆయన చచ్చిపోయినప్పటికీ కూడా సమాధి దగ్గర గొడవలు, ఆయన చనిపోయినప్పటికీ కూడా, తిరిగి లేచినప్పటికీ కూడా దాని మీద కూడా కామెంట్లు, దాని మీద కూడా అబద్ధాలు. అదే 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనము. 27వ అధ్యాయము 62వ వచనము. మరనాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడవ దినమున మూడు దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. ఏమంట? ఆ వంచకుడు బ్రతికుండగానే 3 దినములైన తర్వాత నేను లేస్తానని చెప్పిన మాట మాకు గుర్తుకుంది, జ్ఞాపకం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మనుషులందరికీ కూడా చెప్పాడు, మీరు నన్ను చంపుతారు, నన్ను శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా పట్టుకొని సిలువ వేసి చంపేస్తారు, కానీ నేను 3వ దినము తిరిగి లేస్తానని చెప్పిన మాట. ఏమండి? ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు నద్దుకు వచ్చి ఆ వంచకుడు చెప్పిన మాట మేము విన్నాము అన్నప్పుడు వాళ్ళు ఏం చేసినారు చూడండి. 63వ వచనం. అయ్యా, 64వ వచనం చదవండి. కాబట్టి 3వ దినము వరకు సమాధి భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకే 3 రోజులు కూడా మీరు ఏం చేస్తారంటే వాని సమాధి భద్రం చేయండి. ఒకవేళ శిష్యులు వచ్చి ఎత్తుకొని పోతే మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదైపోతుంది. అంటే ఆయన లేస్తానని చెప్పిన మాట వీళ్ళందరికీ కూడా జ్ఞాపకం ఉంది. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయితే సమాధిని చాలా జాగ్రత్తగా భద్రం చేయండి. వాని శిష్యులు వచ్చి ఎత్తుకొని పోతే నిజంగా లేచాడని చెప్పి ప్రపంచమంతా కూడా చాటిస్తే మొదటి స్థితి కంటే 2వ స్థితి మరి చెడ్డదైపోతుంది, కఠినంగా ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా సమాధి దగ్గర నుంచి ఎవ్వరూ కూడా పక్కనకి వెళ్ళకండి. ఒకవేళ వాళ్ళ శిష్యులు వచ్చి ఎత్తుకొని పోతారేమో, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎన్ని విధాలంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినా కూడా వదిలిపెట్టలేదండి. ఆయన్ని మరణించినా కూడా శవాన్ని కూడా వదిలిపెట్టలేదు. శవానికి ఒక భద్రతను ఏర్పాటు చేశారు. చూడండి ఎంత దారుణం అండి యేసుక్రీస్తు ప్రభువారికి జరిగినది. కింద వచనము. అందుకు పిలాతు చదవనమ్మా. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి దానిని భద్రము చేసిరి. ఏం చేశారంట? రాతికి ముద్ర వేసి భద్రము చేసిరి. అందరూ కూడా సమాధి చుట్టుముట్టున్నారు, ఏ ఒక్కరు కూడా రాకోకున్నట్టుగా. కానీ జరిగిన పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రేమైన వర్లరా, సచ్చిన శవానికి కూడా ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన శవం మీద కూడా అబద్ధాన్ని రుద్దారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? చచ్చిపోయిన ఆయన శవాన్ని కూడా వదిలిపెట్టలేదు, దానిపైన కూడా అబద్ధాన్ని రుద్దారు. మరణాన్ని గెలిచినప్పటికీ కూడా దానిని అబద్ధంగానే మలిచారు. చూడండి 28వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. ఇప్పుడు అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 10వ వచనం నుంచి చదువుకుందామండి. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి మీ సహోదరులు గలిలయకు వెళ్ళి ఉన్నారని వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో
కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, ఇక్కడ చూడండి బాగా వినాలి మనము, లేచిపోయినాడు యేసుక్రీస్తు ప్రభువారు, కొంతమందికి కనిపించాడు. కనిపించిన తర్వాత మన సహోదరులందరూ కూడా గలిలయలో ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్పండి ఆయన తట్లుగా చెప్తే వీళ్ళు వెళ్ళి అందరికి చాటిస్తూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏమంటే పెద్దలతో కూడి వచ్చి జరిగిన సంగతులన్నీ కూడా ప్రధాన యాజకులు చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడని. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి చెప్పండి, ఆలోచన చేయండి మీరు. డబ్బిచ్చారంట, ధనం ఇచ్చారంట. ఎవరికి? కావలిలో ఉన్న సైనికులందరికీ కూడా. చచ్చిపోయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు వదిలిపెట్టలేదు. తిరిగి లేచినప్పటికీ కూడా, మరణాన్ని ఆయన జయించినప్పటికీ కూడా ద్రవ్యం ఇచ్చి ఎత్తుకొని పోయినారనే పట్ల మీరు చెప్పాలి. ఎంత దౌర్భాగ్యులండి యేసుక్రీస్తు పైన కుట్రలు. ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు కూడా ఇంకనూ కుట్రలు సాగుతూనే ఉన్నాయి. కానీ దేవుడు ఎవ్వరిని కూడా వదిలిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిజాన్ని చెప్పడానికి లోకానికి వచ్చాడు, మరణాన్ని జయించాడు. నమ్మి రక్షణ పొందుకుంటే మీ అదృష్టము. మీరు గొప్పవారు, గనులు, మరణాన్ని దాటిపోయిన వారు అవుతారు. లేదు, కాదు, గొడుదు అని అది అబద్ధం అనుకుంటే మీ కర్మ. సైనికులు కూడా పెద్దలు ఏం చేసినారంటే, వాళ్ళందరూ కూడా ఏం చేసినారంటే డబ్బు ఇచ్చి అబద్ధాన్ని చెప్పండి. 14 వచ్చిన చూడండి, ఇది అధిపతి చెవి వినబడిన ఎడల మేమతని సమ్మతపరిచి మీకు ఏమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. నేటి వరకు కూడా ఇప్పటికీ కూడా యూదులు నమ్మరు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడంటే కొంతమంది నమ్మరు, కొంతమంది యూదులు మాత్రమే, కఠినమైన యూదులు. యూదుల్లో కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుని వారలారా, మరణమును గెలిచిన మృత్యుంజయుడు